నర్మద తెచ్చిన మిషన్తో నిజాలు బయటపెట్టిన శ్రీవల్లి విన్న రామరాజు చందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇలాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక వల్లి ప్రవర్తన మీద అలాగే సుక్కు ప్రతి విషయంలో వల్లికి సపోర్ట్ చేయడం, నిజంగానే వల్లి కడుపుతో ఉందా లేదా అన్న అనుమానంతో వేదవతి సపోర్ట్తో ఇంకా వల్లిని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు నర్మద ప్రేమ. అయితే అలా అబ్జర్వేషన్ చేసిన వాళ్ళకి వల్లి కడుపుతో లేదన్న అనుమానం అయితే కలుగుతుంది. కానీ అనుమానం కలిగిన హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే ఒక్కసారి వాళ్ళ నాన్నను తీసుకొచ్చి గొడవ చేశారు. ఆ రోజు వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకున్న సమయంలోనే కదా అలా గొడవ చేశారు. సో అందుకని ఇంకా ఏ ఆలోచిస్తుందో వల్లి గురించి ఎలా బయట పెట్టాలి అని ఆలోచనలో ఉంటుంది ఇంకా నర్మదైతే. అలా ఆలోచిస్తూ ఉండగా తన పక్కన ఉండే కొలీగ్ ఫోన్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఏంటే అంతలా చూస్తున్నావు, ఈ మధ్య మా ఆయన ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది, అబద్ధం చెప్తున్నాడని అనిపిస్తుంది, అందుకే ఈ వీడియో చూస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న ఈ మిషన్ అంటే మనం దగ్గర పెట్టి చూస్తే దీని ద్వారా మనం నిజాలు తెలుసుకోవచ్చు. మా ఆయన అబద్ధం చెప్పినా మిషన్ అరుస్తుంది, అయినా సరే ఈ మిషన్ సెట్ చేస్తే అన్నీ నిజాలే చెప్తారంట, అందుకే ఇదొకటి ఆర్డర్ పెడదామని చూస్తున్నాను అనేసరికి అవునా ఎంతేంటా మిషను అనగానే 5,000 రూపాయలు అనేసరికి ఆ మిషను నీకు వర్కౌట్ అవుతుందా అనగానే అవుతుందనే అనిపిస్తుంది. ఇందులో రేటింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అవ్వింది అని చెప్తున్నారు అనేసరికి అయితే నువ్వు ఆర్డర్ పెట్టు, నీకెందుకే అని చెప్పనేసరికి మా తోటి కోడలు కడుపుతో ఉందా లేదా అన్న అనుమానం నాకు వచ్చింది. తను అబద్ధం చెప్తుంది అని అనిపిస్తుంది, కానీ నిజం నిరూపించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే కుదరడం లేదు. అందుకే ఈ మిషన్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే అనగానే ఎందుకే 5,000 లాస్ కదా, నేను ఆర్డర్ పెడతాను, మా ఆయన ద్వారా నిజాలు తెలుసుకున్న తర్వాత ఒకరోజు నీకు ఇస్తాను, ఆ మిషన్ని నువ్వు యూజ్ చేసుకో, నీకు తనతో నిజాలు చెప్పించడమే కదా కావాలి, నాకైతే నా భర్తతో ప్రతిరోజు చెప్పించడం కావాలి, సో అందుకని అనేసరికి సరే అని ఇంకా తను ఆర్డర్ పెడుతుంది. ఆర్డర్ పెట్టడంతో ఇంకా తను తన భర్తకు యూజ్ చేసేసరికి ఇంకా మరుసటి రోజు చాలా డల్గా అయితే వస్తుంది. వాళ్ళ కొలిగ్ అయితే ఏమైందే, ఎందుకంత డల్గా ఉన్నావు, హెల్త్ బాగోలేదా? హెల్త్ బాగానే ఉంది, నా భర్త గురించి నిజాలు తెలిసాక నేను షాక్ అయ్యానే, నిజంగా ఇన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టాడా? మిషన్ని నేను ఆర్డర్ చేసి చాలా మంచి పని జరిగింది, పోతే పోయాయి 5,000 రూపాయలు నిజాలు బయటకు వచ్చాయి అని చెప్పి మాట్లాడేసరికి అవునా నిజమా, ఆ మిషన్ తీసుకొచ్చావా అనగానే లేదే, సాయంత్రం వెళ్ళేటప్పుడు రా ఇస్తాను అనేసరికి సరేనని ఇంకా నర్మద ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా ఆ మిషన్ని కాస్త తీసుకుని వెళ్తుంది. తీసుకుని వెళ్ళేసరికి కానీ నర్మదకి పూర్తి నమ్మకం ఉండదు. నమ్మకం లేకపోవడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా మిషన్ని ప్రేమ రూమ్లో పెడుతుంది. ప్రేమ రూమ్లో పెట్టి ఏంటక్క ఇది అనగానే నువ్వు ముందు వెళ్ళి అత్తయ్యని తీసుకురా, తర్వాత ఏంటో నేను చెప్తాను అనేసరికి సరేనని వెళ్ళి వేదవతిని తీసుకుని వస్తుంది. ఏంటే నువ్వు పిలిచావని వంట చేస్తుంటే వంట ఆఫ్ చేసి మరీ తీసుకొచ్చింది, ఏంటి విషయం అనగానే ప్రేమ నువ్వు వెళ్ళి డోర్ వెయ్యి అని చెప్పనేసరికి ఏంటే నన్ను ఇంట్లో పెట్టి కొట్టేస్తారా ఏంటి అంటే అన్నానంటారు, నేను మీ అత్తనే, మీ అత్తగారిని, నాకు గౌరవం ఇవ్వండి, నన్ను కొట్టకండి అని చెప్పనగానే చి ఆగండి అత్తయ్య, మేము మీకు గౌరవం ఇవ్వకుండా ఎందుకుంటాము అని చెప్పనేసరికి ఇదేంటే చిన్న పెట్టెలా ఉంది అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి, వల్లి యొక్క నిజంగా కడుపుతో లేదని నాకు అనుమానం ఉంది అత్తయ్య, అందుకే ఈ మిషన్ని తీసుకొచ్చాను, ఒక్కసారి మిషన్ని నేను టెస్ట్ చేయాలి అనుకుంటున్నాను, ఈ మిషన్ని మీకు సెట్ చేస్తాను, మీరు ఈ మిషన్ పెట్టుకుని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పనేసరికి నువ్వేమడుగుతావే అనగానే నేను అడిగిన వాటికి మీరు ఖచ్చితంగా కరెక్ట్గానే సమాధానాలు చెప్తారులేండి, చెప్తే మాకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి సరే పెట్టు ప్రేమ, ఆ చైర్ ఇలా ఇవ్వు అని చెప్పి చైర్ మీద కూర్చోబెట్టి అందులోంచి వచ్చే వైర్లు
అంటే కంటికి నరాల దగ్గర అంటే నర్వస్ దగ్గర ఈ పక్కన కంటి పైన ఇటు సైడు పెట్టి ఇంకా బొగ్గల మీద మొత్తం అంతా పెట్టి సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత అడుగు ప్రేమ అనగానే, అత్తయ్య మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మొదట ఎవరు ప్రేమించారు, మీరా మామయ్య అనగానే, నేనే మీ మామయ్యని ప్రేమించాను. మీ మామయ్య వద్దని చెప్పినా కానీ నేనే, మీరు కావాలి లేకపోతే చనిపోతాను అంటూ బెదిరించడం వల్లే మీ మావయ్య నన్ను తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. లేదంటే బయటికి వచ్చేవారే కాదు. ఈరోజు మా వాళ్ళతో ఇన్ని అవమానాలు పడుతున్నారంటే కారణం నేనే. ఆ రోజే మీ మామయ్య వద్దన్నా కానీ నేనే బలవంతంగా మీ మామయ్యతో పెళ్లి చేసుకున్నాను అని చెప్పనేసరికి, మరి ప్రేమ ధీరజులు పెళ్ళి అనేసరికి ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించుకోలేదు. ప్రేమ వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంటే నేనే ధీరజ్కి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశాను. ఆ విషయం నా భర్తకు చెప్పలేదు. ఇప్పటికీ నేను దాని గురించి గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నా భర్తకు తెలియకుండా ఇప్పటి వరకు నేనేమీ చేయలేదు. కానీ ప్రేమ ధీరజులు పెళ్లి మాత్రం చేశాను. పెళ్లి చేసినందుకు వాళ్ళు సంతోషంగానే ఉన్నా కానీ నాకెందుకో ఆ విషయం నా భర్త దగ్గర దాచిపెట్టాను అని భయమేస్తుంది. ఏదొక రోజు ఆ నిజం బయటపడితే నా భర్త నన్ను చూసే చూపు నేను భరించలేను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా చాలే తీసేసే అని చెప్పనగానే ఇంకా మొత్తం తీసేస్తారు. ఉసేయ్ నేను ఏమి నిజాలు చెప్పానే అనగాని, ఏం నిజాలు చెప్పారా, ముందు మీరే ప్రేమించారని, మామయ్య గారు వద్దు అని చెప్పినా కానీ పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని మీరే చెప్పేశారు అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చెప్పేశానా, నేనే మీ మామయ్యని ప్రేమించానని చెప్పేశానా, ఇంకేం చెప్పాను, ఇంకేం చెప్పారు, ప్రేమ ధీరజులు పెళ్లి గురించి చెప్పారు, ఆ విషయం మాకు తెలిసిందే కదా అని చెప్పనేసరికి, ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరి మీద టెస్ట్ చేస్తారు, ఇంకెవరు, మీ ముద్దుల కోడలు పెద్ద కోడలు ఉంది కదా, ఆ బల్లి, ఆ గోడ మీద బల్లికే ఇది పెట్టి టెస్ట్ చేస్తాను. మీరు మాత్రం ఒక్క క్షణం సుక్కుని బయటికి పంపించండి. ఏ షాప్ దగ్గరకో లేక ఎక్కడికో చోటకి పంపించండి. తిరుపతి బాబాయ్ ఉన్నాడు కదా, బాబాయ్తో బయటికి పంపించండి అత్తయ్య. అది ఉంటే మేము చేసే పని చేయనివ్వదు. సరే అత్తయ్య అని చెప్పి అమ్మా సుక్కు అని చెప్పి పిలిచేసరికి, చెప్పండి పెద్దమ్మ గారు అని చెప్పనగానే, కొంచెం తిరుపతితో కలిసి ఈ భోజనం పట్టుకెళ్ళి చందుకి ఇచ్చేసి రామ్మా అని చెప్పనేసరికి, దానికి తిరుపతి వెళ్తే సరిపోతుంది కదా, నేనెందుకు, అమ్మా అది కాదమ్మా వాళ్ళకి భోజనం వడ్డించాలి కదా, తీసుకుని వెళ్ళు అనగానే సరేనని చెప్పి ఇంకా భోజనం తీసుకుని సుక్కు వెళ్తుంది. ఇంకా వల్లి మాత్రమే గదిలో కూర్చుని ఉంటుంది. గదిలో కూర్చుని ఉండేసరికి, వల్లి అక్క అని చెప్పనగానే, నువ్వు ఇప్పుడు వల్లి అన్నావా బల్లి అన్నావా, నిన్ను ఎప్పుడు బల్లి అనే పిలుస్తాము, ఇప్పుడు మాత్రం వల్లి అనే పిలిచాము. నాకు నీతో చిన్న పనుంది. మేము ఒక మిషన్ని తీసుకొచ్చాము. ఆ మిషన్ని నీ మీద టెస్ట్ చేద్దామని. నువ్వు ఏం మాట్లాడకుండా కొంచెం వచ్చి ఇలా హాల్లో కూర్చుంటావా అక్కాయ్ అని చెప్పనేసరికి, ఏం మిషన్ అది అనగానే, నేను పెట్టుకున్నాను, చాలా బాగుంది. ఆ మిషన్ పెట్టుకోవడం వల్ల చూడు నేను ఎంత గ్లామర్గా వచ్చానో, గ్లామర్ పెరిగిపోతామంట, అందుకే మిషన్ పెట్టుకున్నాను. నా కోసం తెచ్చారంట. నా వల్లి కూడా కడుపుతో ఉంది కదా, వల్లికి కూడా పెట్టండి, తన గ్లామర్ కూడా పెరిగితే నా మనవడికో మనవరాలో కూడా అందంగా పుడతారు అని చెప్పాను అని చెప్పి వేదవతి కాస్త చెప్తుంది. అవునా అత్తయ్య, సరే సరే అని చెప్పి ఇంకా తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడతారు. చైర్లో కూర్చోబెట్టి ప్రేమ అవన్నీ ఫిట్ చేయనగానే సరే అక్క అని అవన్నీ కూడా ఫిట్ చేస్తుంది. ఏంటివన్నీను, అమ్మాయి నువ్వేం మాట్లాడకు, కొంచెం సేపు సైలెంట్గా ఉండు అని చెప్పనగానే ఇంకా సైలెంట్ అవుతుంది. సైలెంట్ అయ్యేసరికి వీళ్ళు ఇవన్నీ ఫిట్ చేసి, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పక్క అంతే అని చెప్పనగానే, ప్రేమ రెడీనా అని చెప్పనగానే రెడీ అక్క అని చెప్పి ఇంకా ప్రేమ వీడియో తీస్తూ ఉంటుంది. వీడియో తీస్తూ ఉండేసరికి ఈలోపు చందు ఇటు రామరాజు క్యారేజీ పంపించానన్న విషయం చెప్పక రామరాజు చందు దగ్గరికి వెళ్ళేసరికి, భోజనం వచ్చిందా అనగానే ఇంకా రాలేదు నాన్న అనేసరికి, అయితే రా ఇంటికి వెళ్దామని వాడిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళు వేరే దారంట వెళ్తారు. వీళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. రామరాజు చందు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వీళ్ళు గుమ్మం దగ్గరికి అంటే వీళ్ళు ఇటుపక్క తిరిగి ఉండడంతో వాళ్ళను చూసుకోరు. ఇదేంటి వల్లికి ఏదో పెట్టినట్టున్నారు అని చెప్పను కానీ, అవును నాన్న ఏదో పెట్టారు
అని చెప్పనేసరికి, వల్లి అక్క, మీరు మామయ్యని మోసం చేసి చందు బావ గారిని పెళ్లి చేసుకున్నావా అని చెప్పనగానే, అవును, మోసం చేసే చేసుకున్నాము. మా మా అమ్మ వాళ్ళు నన్ను ఈ ఇంటి కోడల్ని చేయడం కోసం చాలా కష్టపడ్డారు. పెళ్ళికి ముందే 10 లక్షల రూపాయలు దగ్గర నుంచి తీసుకుని బావని చాలా బాధ పెట్టారు. చాలా బాధపడ్డాడు. ఒకానొక టైంలో ప్రతి క్షణం డబ్బుల గురించి అడిగేవాడు ఎందుకంటే ఆ సేటు అస్తమాను బాధేరుకొచ్చి బావను పదే పదే ఇబ్బంది పెట్టేవాడట. అందుకోసమని బావ దగ్గరికి వచ్చి అడిగేవాడట. బావ నన్ను అడిగేవాడు, మా అమ్మ వాళ్ళు నిజంగానే డబ్బు లేని వాళ్ళు, కోటీశ్వర్లని, మాకు ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు ఉన్నాయని అన్నీ మేము అబద్ధమే చెప్పాము, నిజాలు చెప్పలేదు. ఎందుకంటే నన్ను ఇంటి కోడల్ని చేస్తే నా భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో అబద్ధాలు చెప్పారు. అబద్ధపు నగలు, అబద్ధపు బట్టలు, అన్నీ కూడా అద్దె బట్టలు, అద్దె నగలతోటే. అసలు నాకు ఒక్క బంగారం కూడా పెట్టలేదు. మరి అప్పుడు నీ దగ్గర బంగారపు నగలు ఉండేవి కదక్క. బంగారపు నగలు ఉన్నాయని ఎక్కడో చెంబులో దాచిపెట్టారు కదా, అవి ఇత్తడి నగలు, బంగారపు నగలని చెప్పాం కదా. అవి బయటికి తెస్తే ఇత్తడి నగలు అన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందా అన్న భయంతోనే ఆ నగల్ని ఆ చెంబులో దాచిపెట్టాము. ఆ తర్వాత ప్రేమ నగలు నేనే దొంగతనం చేసి తీసేసుకున్నాను. వాళ్ళ అత్తయ్య ఆ విషయం బయట పెట్టేసరికి ఆ నగలు తెచ్చి ఇవ్వమనగానే ఎక్కడ బయట పడిపోతుందా అని భయం వేసింది. అప్పుడే తిరుపతి బాబాయికి ఇచ్చి ఆ నగల్ని మామయ్య గారి దగ్గరికి పంపించాను. అలా పంపించడం వల్ల మామయ్య గారు తిరుపతి బాబాయే ఆ నగలు తీశాడు అనుకుని పాపం బాబాయిని కొట్టారు. అప్పుడు నిజం చెప్పినా నన్ను బయటకి గెంటేస్తారని భయం వేసింది అని చెప్పి ఇంకా వల్లి చెప్తూ ఉంటుంది. మరి నీ చదువు విషయం అనగానే, చదువు విషయంలో కూడా మామయ్య గారిని మోసం చేశాం కదా. నేను 8వ తరగతి వరకే చదువుకున్నాను. కానీ మా అమ్మ నన్ను గొప్పదాన్ని అని అనిపించడం కోసం ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది. తీరా మోసి చూస్తే నర్మదా ప్రేమ ఏమో నా చేత ఉద్యోగం చేయించాలని, నేను చదువుకున్నాను అన్న విషయం బయట పెట్టడానికి ప్రయత్నించారు. అందుకే మా అమ్మ డూప్లికేట్ సర్టిఫికెట్లు తెప్పిస్తే ఉద్యోగం చేయమని చెప్పారు. అక్కడ మళ్ళీ వేరే మాస్టర్ ద్వారా మేనేజింగ్ చేసేసాము. 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కటి అలాగే మేనేజింగ్ చేసేసాము. అసలు ఇవన్నీ ఎందుకు చేశారక్క? ఇంట్లో ప్రతిసారి ఎందుకు చిన్నదాన్ని పెద్ద భూతద్దంలోంచి మామయ్యకి చూపించాలనుకున్నావు? ఎందుకంటే మా అమ్మ చెప్పింది, నువ్వు ఒక్కదానివే ఆ ఇంటి కోడలుగా ఉండాలి అంటే ఆ ప్రేమను, ఆ నర్మదను ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఏ ఇబ్బంది నాకు కలగదు. ఇంకా నువ్వు ఆడింది ఆట, పాడింది పాట కింద ఉంటుంది అని మా అమ్మ నాకు చెప్పడం వల్లే మీరు ఏ చిన్న తప్పు చేసినా ప్రతిసారి కూడా మా అమ్మకు చెప్పి, మా అమ్మ నాకు చెప్తూ ఉంటుంది. నేను చెప్పిందంతా కూడా నేను మా అమ్మ చెప్పినట్టుగానే చేస్తూ ఉంటాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా వాళ్ళిద్దరూ అలా ఉండిపోతారు. మరి నీ కడుపు విషయం అక్క అని చెప్పనగానే, కడుపు విషయమా? కావాలనే మా అమ్మే అబద్ధం చెప్పింది. ఎందుకంటే అమూల్య విషయంలో నేను తప్పు చేశానని, విశ్వకు అమూల్యకు మధ్య రాయబారం నడిపింది నేనేనన్న విషయం మామయ్య గారికి తెలిసిపోతుందేమోనని మా ఆయన చెప్పేస్తాను అని చెప్పాడు కదా. ఎక్కడ మా ఆయన నిజం చెప్పేస్తే ఇంకా నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారేమోనన్న భయంతోనే మా అమ్మ డాక్టర్ గారి కాళ్ళు పట్టుకుని మరీ నేను కడుపుతో ఉన్నానని చెప్పింది. అంతేకాదు, నన్ను మా ఇంటికి అంటే ఈ ఇంటికి పంపించడం కోసం బాకు యాక్సిడెంట్ చేయాలని కూడా ప్లాన్ చేసింది. కానీ అదే సమయానికి ఆ పొట్టి ప్రేమ ఉంది కదా, ప్రేమ అడ్డుకోవడం వల్ల మా బావకు తగలాల్సిన దెబ్బలు ప్రేమకు తగిలాయి. లేదంటే బాకు తగులుంటే అప్పుడే నేను ఇంటికి వచ్చేసేదాన్ని, బావకు సేవలు చేయాలని అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రామరాజు ఇటు చందు ఇద్దరు కూడా ఆ మాటలు విని షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇంత తప్పులు చేసి, ఇన్ని మోసాలు చేసి, పైగా కడుపుతో ఉన్నాను అని చెప్పి అబద్ధం చెప్పి ఇంకా ఇంత చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలి? ఎంత చేసినా అబద్ధం చెప్పింది, మోసం చేసింది కాబట్టి
ఇంకా రామరాజు ఇటు చందు ఇద్దరు కూడా ఆ మాటలు విని ఇంకా ఇంత దిగజారిపోయి ఇన్ని నాటకాలు ఇన్ని మోసాలు చేస్తావా అంటూ గబ్బగబా చందు వచ్చి చెంప పగలగొడతాడు. ఇంకా పగలగొట్టడంతో ఇంకా వైర్లన్నీ కూడా తనకు తలకు పెట్టారు కదా, వైర్లన్నీ కూడా ఊడిపోయి మిషన్ కూడా కింద పడపోతూ ఉంటే నర్మద పట్టుకుంటుంది. వైర్లు ఊడిపోతాయి. బా నేనేం చేశాను అనగానే ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ విషయాలు చెప్పేశావు కదక్క. నీ కడుపు అబద్ధమని చెప్పేశావు, చందుబాబు మీద చేసిన యాక్సిడెంట్ ప్లాను చెప్పేశావు, అలాగే నీ సర్టిఫికెట్స్, అమూల్య విషయం మొత్తం నగలు, పెళ్లికి ముందు మీరు తీసుకున్న 10 లక్షలు ఒకటా రెండా, మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేయడం కోసం నువ్వు చేసిన ప్రతి పని చెప్పేశావు కాబట్టే చందు బావ నిన్ను కొట్టాడు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బా ప్లీజ్ బా, నేను ఇదంతా కావాలని చేయలేదు బా, మా అమ్మ చెప్పడం వల్లే చేశాను బా అని చెప్పాను. కానీ చీ నోర్మి, మీ అమ్మ చెప్పడం వల్ల చేసావా? అసలు నీకు ఎలా చేయాలనిపించింది? మీ అమ్మ చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైంది? గడ్డి తిందా? నువ్వు ఇంటి కోడలవే కదా, మీ అమ్మ ఏదో ఎక్కడో ఉండి చెప్పిందనుకో, ఈ ఇంట్లో ఉండవలసిన దానివి నువ్వే కదా. నువ్వే ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తప్పులు చేసి మోసాలు చేస్తే తేడా వస్తుంది. రేపన్న రోజున నిజం బయటికి వస్తే నా పరిస్థితి ఏమవుతుంది అన్న ఆలోచన నీకు ఉందా? లేదు. ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఆలోచన నీకు ఉండదు. ఎందుకంటే నీకు గురించి నిజాలు బయటకు వస్తే నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తామన్న విషయం నీకు అర్థం కావడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో వల్లి అయితే తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. అది కాదు మామయ్య గారండి అని చెప్పి బ్రతిమాలుతూ ఉండేసరికి ఏం చెప్తావమ్మా? ఏం చెప్తావు? నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తావా? నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తావా? ఉమ్మడి కుటుంబంలా అందరూ కలిసి ఉండాలి అని నేను కోరుకుంటే నా కుటుంబాన్ని మొక్కలు చేయడానికి కూడా వెనకాడని మనిషివి అని నిన్ను నమ్మాలా? నువ్వు చేసిన తప్పుని నమ్మాలా? ఇంకా నీ గురించి ఇంకేం నమ్మాలి? ఇంకేం చేయాలి? నువ్వు ఇంత తప్పులు చేసే మనిషివని, ఇంత నాటకాలు ఆడే మనిషివని, నా కుటుంబాన్ని చీలికలు చేయడం కోసమే నువ్వు ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే గొడవలు వచ్చాయి. ప్రేమ ఇటు నర్మద ఇద్దరూ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినా ఏ రోజు ఏ చిన్న గొడవ ఏమీ రాలేదు. కానీ మీరిద్దరూ నువ్వు కూడా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే గొడవలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా సొంత అక్కా చెల్లెళ్ళలా కలిసి ఉండేవారు. నిన్నెందుకు కలుపుకోవట్లేదా అని చాలాసార్లు ఆలోచించేవాడిని. ఎందుకంటే నీ బుద్ధి ఎలాంటిది కాబట్టే వాళ్ళు కలుపుకోవట్లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. చిచి, నువ్వు ఒక మనిషివా? ఈ ఇంటికి వచ్చావు అంటే అత్తవారింటి పరువు నిలబెట్టాలి, అత్తవారింటి గౌరవం నిలబెట్టాలి, అంతే తప్ప ఈ ఇంటి నుంచి తోటి కోడల్ని పంపించేసి నా కుటుంబం నుంచి చీలికలు చెయ్యాలని, పైగా ఆ ప్రసాదరావుతో కూడా మీ అమ్మ మాట్లాడి ఇంత కుట్ర చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వెంటనే నిన్నొక్క క్షణం ఇంట్లో ఉంచకూడదు. రేయ్ చిన్నోడా, ఫోన్ చేయరా వాళ్ళ అమ్మకి. ఫోన్ చేసి తక్షణమే ఇక్కడికి రమ్మని చెప్పు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటి నుంచి బయటికి పంపించేయడమే, వెంటనే పంపించేయడమే అని చెప్పి ఇంకా చెప్పడంతో సరే నాన్న అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఇంకా ప్రేమ వీళ్ళంతా కూడా ఇవన్నీ కూడా మిషన్ అంతా కూడా లోపలికి తీసుకువెళ్ళిపోతారు. మాకు ముందు నుంచి అనుమానం ఉంది మామయ్య, తను అసలు కడుపుతో లేదని. కానీ ఆ నిజాన్ని బయట పెట్టాలని నేను హాస్పిటల్కి తీసుకువెళ్దామనుకున్నాను. ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన సిచ్యువేషన్ దగ్గరకు వచ్చేసరికి మా నాన్న దగ్గరికి వెళ్ళి కావాలని ఆ భాగ్యం మా నాన్నకు లేనిపోనివి చెప్పి మీ మీద కోపం వచ్చేటట్టు చేసి ఈ ఇంటికి గొడవకు వచ్చేటట్టు చేశారు మామయ్య అని చెప్పనేసరికి ఇంకా చేశారు మామయ్య అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును మామయ్య, ఆ రోజు మా నాన్న కావాలనేమి గొడవ పెట్టలేదు. ఈ భాగ్యం వచ్చి మా నాన్నను రెచ్చగొట్టి
కావాలనే ఇదంతా చేసింది. కూతురు విషయం ఎక్కడ బయట పడిపోతుందా అన్న భయంతో, అందుకోసమనే ఇదంతా జరిగింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ప్రతి క్షణం కూడా భయపడుతూ భయపడుతూనే ఉండేవాళ్ళము. నిజం బయట పెడితే మీరు తట్టుకోలేరని. ఎందుకంటే వల్లి అక్కని మీరు ఏరుకోరి మరీ చందుబావ జీవితంలోకి తీసుకొచ్చారు కదా. మీరు తప్పు చేశారు అనే గిల్టీనెస్ మీకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మేము తాపత్రయపడ్డాము కానీ లేదంటే అంత తాపత్రయపడే పనే లేదు మామయ్య గారు. మీకు నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని, మీరు ఏరుకోరి తీసుకొచ్చిన కోడలు అలాగే చందుబావ జీవితం ఎలా అయిపోయిందని మీరు తట్టుకోలేరు అన్న ఉద్దేశంతో మేము ఎన్ని రోజులు మా అందరికీ నిజాలు తెలిసినా నిజాన్ని బయట పెట్టలేదు మామయ్య. అర్థం చేసుకోండి అనేసరికి మిమ్మల్ని ఎందుకమ్మా తప్పు పడతాను, నా నిర్ణయమే తప్పు, నా పెద్ద కొడుకు జీవితం బాగుండాలి అన్న ఉద్దేశంతో వీళ్ళ గురించి ఎంక్వైరీ చెయ్యకుండానే నేను వెనక ముందు ఆలోచించకుండానే వీళ్ళని గుడ్డిగా నమ్మి నేను ఇంటికి వారసులుగా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే, మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమే అంకుల్ అని చెప్పి, సరే నిజమే మామయ్య అని చెప్పి ఇంకా చెప్పడంతో ఈలోపు వీళ్ళు కాస్త రానే వస్తారు. వీళ్ళు రావడంతో ఏంటి మీ కూతుర్ని తీసుకుని తక్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోండి అనేసరికి మా కూతుర్ని తీసుకొని మేము ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి, మేము ఏం తప్పు చేశాము అని చెప్పాను కానీ ఏం తప్పు చేశారా, మీరు చేసిన తప్పు మీకెలా తెలుస్తుంది, మీకు తెలియదు. ఎందుకంటే కూతురి కాపరం చెడగొట్టడానికే కదా మీరు ఇన్ని ప్లాన్లు వేసి ఇన్ని మోసాలు చేశారు. కూతురు చక్కగా ఉండాలి అంటే ఒందికగా నడుచుకోమ్మా, అత్తవారింట్లో సంతోషంగా ఉండు, అంతా నా వాళ్ళే అన్నట్టు కలుపుకుపో అని చెప్పడం మానేసి వాళ్ళని కుటుంబం నుంచి విడదీసేసే వాళ్ళ కుటుంబంలో కలిసి ఉంటే నీకు కలిసి రాదు అంటూ చెప్పుకొచ్చారు కదా. అందుకే కదా ఇలా జరిగింది అంటూ మాట్లాడేసరికి నేను ఇదంతా కావాలని చేయలేదు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరు కావాలని చేయలేదు, ఎవరు ఇదంతా చేయలేదు, మీరిదంతా కావాలని చేశారు అన్న విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా భాగ్యం షాక్ అయిపోతుంది. ఎందుకంటే విషయం బయటికి వచ్చేసింది, అన్ని విషయాలు బయట పడిపోయాయి. ఇప్పుడు నేను ఇంకా ఎలా వీళ్ళని ఎదుర్కోవాలి, ఎలా వీళ్ళ సమస్య నుంచి బయట పడేయాలి, ఎలా ఇన్ని మాయ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి దౌర్భాగ్యపాత్త, ఇంకా ఇంకా అబద్ధాలు ఎలా చెప్పాలి, మోసాలు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నావా? ఇంకా నువ్వు అలా ఆలోచించే పరిస్థితి ఉండదులే అత్త. ఎందుకంటే ఇంకా నిజం తెలిసిపోయింది కదా, నిజం బయట పడిపోయింది. ఇంకా నువ్వు ఎన్ని మాయలు ఎన్ని మంత్రాలు వేసినా ఇంకా ఎలాంటి ఉద్దేశం ఉండదు, ఎలాంటి అవకాశం కూడా లేదు. అయిపోయిందత్త, నీ కూతురి జీవితం ఇక్కడితో అయిపోయింది. నువ్వే ఇన్ని రోజులు నీ కూతురి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ప్రతి క్షణం నీ కూతురు జీవితాన్ని నాశనం చేసి నీ కూతురిని సర్వనాశనం చేశావని క్లియర్గా అర్థమవుతుంది అంటూ ఇంకా అందరూ కూడా మాట్లాడేసరికి భాగ్యానికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే విషయం బయట పడిపోయింది, విషయం బయట పడింది కాబట్టి ఇంకా పరిస్థితి చేజారిపోయింది. బ్రతిమాలినా ఏ రకంగా చేసినా ఎలా చేసినా కానీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు కాబట్టి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అన్నయ్య గారు క్షమించండి అంటూ కాళ్ళ మీద పడుతుంది. నాకు తెలుసు మీరు నా కాళ్ళ బెరానికి వస్తారని తెలుసు, కానీ ఇంకా ఇంకా మిమ్మల్ని నమ్మి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయలేను. తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి అంటూ ఇంకా గట్టిగా సమాధానం చెప్తారు ఇంకా రామరాజు చందు. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.